ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: విద్యార్థుల భోజనం విషయంలో నిర్లక్ష్యాన్ని సహించం, బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగిస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, వసతి గృహాలపై వదంతుల ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కులగణన సర్వే పత్రాన్ని అందజేస్తున్న అధికారులు, 10 పరీక్షలో గ్రేడింగ్ విధానానికి స్వస్తి, ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉన్నపలంగా మార్పులు చేయడంపై విమర్శలు, కాజీపేటలో కోచ్ల తయారీ యూనిట్, అందుకు అనుగుణంగా వ్యాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే RVNLకు రైల్వే బోర్డు లేఖ, పునర్విభజన హామీల అమలుపై సమీక్ష సందర్భంగా వెలుగులోకి, మంత్రి సురేఖకు సమన్లు, డిసెంబర్ 12న హాజరు కావాలని నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆదేశించడం జరిగింది. విపక్షాలకు కనువింపు కలిగేలా రైతు సదస్సు, రాబోయే 4 ఏళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మహబూబ్ నగర్ ఘనంగా పరమైన రైతు పండుగ వేదికలలో చెప్పడం జరిగింది. అదనపు కలెక్టర్ వద్దే మ్యూటేషన్ పరిష్కారం, వారసత్వ బదిలీ RDO పరిధిలోకి, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం, నిర్దిష్ట గడువు విధించిన రెవెన్యూ శాఖ. ఈరోజు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం. హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇండియా కూటమి నేతలు. హైదరాబాద్ త్రాగునీటికి 3 ప్రత్యామ్నాయం, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, సంగారెడ్డి కాల్వ నుంచి నీటి మళ్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తేవడం జరిగింది. ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై దాడి, క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా, అంధకారంలో 10 లక్షల మంది పోవడం జరిగింది. సన్నాల సాగుబడి అదనపు రాబడి, ఎకరకు 10 నుండి 12,000 వరకు అధిక ఆదాయం. ఇప్పటికీ 7.53 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించామని చెప్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరు ప్రతిపాదన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలియజేయడం జరిగింది. ఖనిజ బ్లాకుల వేలంతో రాష్ట్రాల ఆదాయంలో 4 రెట్లు వృద్ధి అని మంత్రి కిషన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మూసీపై కేంద్రానికి రేవంత్ తప్పుడు సమాచారం, పార్లమెంటునే తప్పుదోవ పట్టించారు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఈ అంశంపై సీఎంతో చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. భూ కేటాయింపులపై ఈడీ నివేదిక ఆధారంగా పోలీసుల దర్యాప్తు, భూదాన్ కేసు పునర్విచారణకు కసరత్తు. మరోవైపు మహేశ్వరం తహసీల్దారుకు భూదాన్ యజ్ఞ బోర్డు విచారణ నోటీసులు. అసమర్థతకు కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు ఆరోపణలు, ఇంధనాల్ కంపెనీతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదంటున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు 11కు వాయిదా వేయడం జరిగింది. కలెక్టర్పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలన ఖండన. భాజపాది మనస్మృతి విభజన సంవిధానం, CPM పోలిట్ బ్యూరో సభ్యులు బృంద కారట్ తెలియజేయడం జరిగింది. తెలంగాణలో 2 పర్యాటక ప్రాజెక్టులకు 141 కోట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.